ఛందస్సులో మాత్రలు అంటే ఏంది తెలుసుకున్నాము, గురువులు అంటే ఏంది, లఘువులు అంటే ఏంది తెలుసుకున్నాము, గణాలు అంటే ఏంది తెలుసుకున్నాము. గణాలలో ప్రధాన గణాలు ఉపగణాలు అని రెండు రకాలు ఉంటాయి అని అనుకున్నాం. తర్వాత ఏకాక్షర గణాలు, ద్విఅక్షర గణాలు, త్రియక్షర గణాలు, చతురక్షర గణాలు, పంచాక్షర గణాలు, షటక్షర గణాలు అని అక్షరాల సంఖ్యను బట్టి గణాలు ఉంటాయని తెలుసుకున్నాం. తర్వాత సూర్యగణాలు, చంద్రగణాలు, ఇంద్రగణాలు అని మూడు రకాలుగా ఉంటాయి అని తెలుసుకున్నాం. ఓకేనా? అయితే మరి ఆ గణాలను గుర్తుపట్టుకోవడం ఎలా? ఏకాక్షర గణము, ద్విఅక్షర గణము మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఒక లఘు ఉంటే లగనం, గురువు ఉంటే గగనం. ద్విఅక్షర గణాలు కూడా లలం లాగనం, గగం గాగనం, లగం వగనం, గలం హగనం, ఇవి గుర్తుంటాయి. చతురక్షర గణాలు, పంచమాక్షర గణాలు కూడా గుర్తుంటాయి. ఎందుకు? నా గణం తర్వాత లా వస్తే నగ గణం, నగనం తర్వాత లఘు వస్తే నల గణం, సగనం తర్వాత లఘు వస్తే సల గణం. కానీ మనకు గుర్తుండాల్సింది ఏంది? ఈ ప్రధాన గణాలు గుర్తుంటే, ప్రధాన గణాలు ఎట్లా గుర్తుపట్టాలనేది తెలిస్తే దానికి మిగతా గణాలన్నీ యాడ్ అయిపోతాయి. ఆ ప్రధాన గణాలను ఎట్లా గుర్తుపట్టాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? దీనికి 3-4 రకాల పద్ధతులు ఉన్నాయి. మీకు ఏ పద్ధతిలో గుర్తుంటే ఆ పద్ధతిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దానిలో ఒకటి ఏంటంటే 2 పద్యాలు. ఈ 2 పద్యాలు కనుక మనం నేర్చుకుంటే గురువులో అంటే ఈ ప్రధాన గణాలు గుర్తుంటాయి. ఏంటి ఆ 2 పద్యాలు? గురువులు మూడిడ మగనము, 3 గురువులుంటే మగనము. పరగంగా నాది గురువు భగనం బయ్యన్, ఆది గురువు భగనము. ధర మధ్య గురువు జగనము, మధ్య గురువు జగనము. సరసగుణ అంత్య గురువు సగనం బయ్యన్, అంత్య గురువు సగనం అవుతుంది. నగనంబున 3 లఘువులు, యగనంబున కాది లఘువు యమతనయ నిభా, రగనంబున మధ్య లఘువగు, తగనంబున కంత్య లఘువు దాక్షిణ్య నిధి. ఓకేనా? గురువులు మూడిడ మగనము, పరగంగా నాది గురువు భగనం బయ్యన్, ధర మధ్య గురువు జగనము, సరసగుణ యంత్య గురువు సగనం బయ్యన్. నగనంబున 3 లఘువులు, యగనంబున కాది లఘువు యమతనయ నిభా, రగనంబున మధ్య లఘువగు, తగనంబున కంత్య లఘువు దాక్షిణ్య నిధి. ఈ పద్యాలు 2 గనక గుర్తుపెట్టుకుంటే మీరు ప్రధాన గణాలు ఇవి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒకటో పద్ధతి. రెండో పద్ధతి ఇంకొంచెం చిన్న. ఈ 2 పద్యాలు గుర్తుపెట్టుకోవాల్సింది 2 లైన్లు గుర్తుపెట్టుకున్నా వస్తుంది. ఏమిటది? రెండో పద్ధతి. ఆది మధ్యాంత గురువులై యమరు భజస, ఆది మధ్యాంత లఘువులై ఎరతలుండు. ఆది మధ్యాంత గురువులై, ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. అమరు భజస. ఆది గురువు అంటే మిగతా 2 లఘువులు, మధ్య గురువు అంటే మిగతా 2 లఘువులు, అంత్య గురువు అంటే మిగతా 2 లఘువులు. ఆది గురువు భగనము, మధ్య గురువు జగనము, అంత్య గురువు సగనము. ఆది మధ్యాంత లఘువులై ఎరతలుండు. యరత ఆది లఘువు య, మధ్య లఘువు ర, అంత్య లఘువు త, మిగతాయి గురువులు. అర్థమైందా? ఈ 2 గుర్తుపెట్టుకుంటే గురువులు 3 ఉంటే మగనము, లఘువులు 3 ఉంటే నగనం, అవి గుర్తుండిపోతాయి. అర్థమైందా? ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఒకటి ఉన్నది. యరత భజస మన, అవునా? ఇది మూడో పద్ధతి. ఏం లేదు, ఇవన్నీ గుర్తు. ఒక ఉదాహరణకి ఆది మధ్యాంత గురువుల యమరు భజస అన్న దగ్గర ఆది మధ్యాంత లఘువుల యమరు భజస అని చదువుకున్నారు అనుకో, కొంప మునిగింది. అవునా కదా? ఆది మధ్యాంత లఘువుల అన్న దగ్గర ఆది మధ్యాంత గురువులు అన్న అనుకో, కొంప మునిగింది. అలా కాకుండా ఈజీగా గుర్తుండవడం కోసం ఇంకొక పద్ధతి. యరత భజస మన అనండి. యరత భజస మన. ఇప్పుడు ఫస్ట్ ఒక లఘువు, మధ్యలో ఒక లఘువు, చివరిలో ఒక లఘువు. ఫస్ట్ ఒక గురువు, మధ్యలో ఒక గురువు, చివరిలో ఒక గురువు. 3 గురువులు, 3 లఘువులు.
ఫస్ట్ లఘు ఉన్నదానికి మిగతా 2 గురువులు, మధ్య లఘు ఉన్నదానికి మిగతా 2 గురువులు, అంత్య లఘు ఉన్నదానికి మిగతా 2 గురువులు. మొదట గురువు ఉన్నదానికి మిగతా 2 లఘువులు, మధ్యలో ఉన్నదానికి మిగతా 2 లఘువులు, ఆ చివరిలో ఉన్నదానికి మిగతా 2 లఘువులు. అవునా? ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఎరత భజస మన అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అవునా? ఇంకొకటి 4వ పద్ధతి ఉన్నది యమ తారాజ భానస. ఇది మీకు తెలుసు. వీటిని గురు లఘువులు గుర్తించుకుంటాం ఫస్ట్. అర్థమైందా? తర్వాత మనకి గురువు లఘువు గురువు ఉందనుకో, చూసుకుంటాం. ఇక్కడ ఏడుంది గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు 3 ఉన్నది కాబట్టి ఇది రగనము. 3 గురువులు ఉన్నాయనుకోండి వరుసగా, ఇగో గురువు 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 కాబట్టి ఇది మగనము. అర్థమైందా? తర్వాత లఘువు లఘువు గురువు ఉందనుకోండి, 7 ఉంది చూసుకోవాలి. ఇగో లఘువు లఘువు, ఇది కూడా లఘువే. అర్థమైందా? లఘువు లఘువు గురువు సగనము. ఇది ఎన్నో పద్ధతి? 4వ పద్ధతి. కాకపోతే స్పేస్ ఎక్కువ కావాలి, పేపర్ పెద్దగా కావాలి. మన దగ్గర చిన్న స్పేసే ఉన్నది, ఎక్కువ స్పేస్ లేదు. ఏం చేయాలా? యమాతారాజ భానస లగం. అర్థమైందా? యమాతారాజ భానస లగం అని పెట్టుకొని సేమ్ ఇవిటి లెక్కని. అవునా? 3 గురువులు ఉంటే మొదటిది మగనం, గురువు గురువు లఘువు ఉంటే తగనం, గురువు లఘువు గురువు ఉంటే రగనం, లఘువు గురువు లఘువు ఉంటే జగనం. అర్థమైందా? దీంట్లో ఒకటి దానికంటే ఒకటి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకున్నాం అనుకో, గురువులు 3 మగనము, పరగంగానాది గురువు భగనం వయ్యన్, ధర మధ్య గురువు జగనము, సరస గుణాయంత్య గురువు సగనం వయ్యన్. ధర మధ్య నగనంబున 3 లఘువులు, యగనంబున కాది లఘు యమతనయ నిభా, రగనంబున మధ్య లఘువగు తగనంబున కంతె లఘు దాక్షిణ్య నిధి. ఇలా గుర్తుపెట్టుకోవడం ఒక పద్ధతి. అవునా? 2 పద్యాలు కంఠస్థం చేయాలా సార్ అంటే స్పేస్ ఉంటే యమాతారాజ భానస, స్పేస్ లేకపోతే యమాతారాజ భానస లగం, లేకపోతే ఎరత భజస మన. లేదు అంటే ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకుంటే నా సజెషన్ ఏంటంటే ఆది మధ్యాంత గురువులై అమరు భజస, ఆది మధ్యాంత లఘువులై ఎరతలుండు. ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకుంటే నోటికి చేసేయచ్చు. ఇప్పుడు మీరు పిల్లలకి స్కూళ్ళల్లో చెప్పేటప్పుడు ఈ పద్ధతితో చెప్తారు, ఎందుకు పిల్లలకి ఈజీ గుర్తుండాలని. ఈ పద్ధతి రెండిటికి కూడా కంపల్సరీ కావాల్సింది ఏంది? పేపర్ కావాలి, పెన్ను కావాలి. వాళ్ళు పేపర్ పెన్ను మీద చేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కూడా పేపర్ పెన్ను పట్టుకొని చేసింది అనుకో, మా టీచర్కి ఏం రాదు, మా సార్కి ఏం రాదు, మా లెక్కనే చేస్తారు అని. అదే మీరు వాడు సార్ గురువు లఘువు అని ఏమవుతారు సార్ అనగానే మనసులో అది మధ్యంత గురువులు ఎవరు అది మధ్యంత లఘువులు ఎరతలు తారా అని ఇట్లా కళ్ళ మీదకి చూసి చెప్పిననుకో, మా సార్కి ఏదో మస్తు వస్తుంది రా అనుకుంటారు. అవునా కదా? సో దానికోసమని మనం కంఠస్థం చేసుకోవచ్చు. ఇదంతా గీసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. నోటెడ్ ఉంటే మనం స్పీడ్గా కూడా పని చేసుకోనికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి పద్యాలు రాసేటప్పుడు కూడా ప్రతిది రాసి దాని మీద గురులగులు గుర్తించి అయినాయా లేదా కాదు, చూడంగానే అది ఏ గణం అనేది తెలిసిపోవాలి. అర్థమైందా? సో అట్లా దీన్ని ఏమంటారు, ప్రధాన గణాలను గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక 5 పద్ధతులు చెప్పిన, దాంట్లో మీకు ఇష్టమున్న పద్ధతిని మీరు అనుసరించవచ్చు.